హలో అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అనమాట. రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టేసింది. దట్టు సండే వచ్చిందంటే మాకు ఏదో ఒకటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే. అవి క్యారెట్ కీరా అట్లాంటివి కానీ, లేకపోతే ఎగ్స్ కానివ్వండి ఇట్లాగా. సో మనం రోజుకు ఒక ఎగ్ తినాలి కదా. వీక్ డేస్లో ఎలాగో కుదరదు. మేము ఈ వారం తినము ఆ వారం తినము అని చెప్పేసి ఎలాగో స్కిప్ చేస్తాము. అందుకని చెప్పేసి సండే ప్లాన్ చేసాము. అయితే నేను బయట తీసుకున్నాను అనమాట, ఆన్లైన్లో ఎగ్స్. సో దీంట్లో విటమిన్ D3 అవి ఇవి ఉన్నాయని చెప్పేసి చూసుకున్నా. తీరా చూస్తే పరిస్థితి. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే టేస్ట్ అయితే బాగుంది, కానీ ఇవి ఇట్లా ఉండడానికి కారణము మనకి వేసవికాలం కదా. సో అందుకని చెప్పేసి ఇలా పగిలిపోయినాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం స్ప్రింకిల్ చేసి తింటే చాలా బాగుంది టేస్ట్. జనరల్గా నేను లోపల ఎల్లో కూడా తినను, కాకపోతే సో ఇది తింటుంటే చాలా బాగుంది. మనకు మంచి ప్రోటీన్స్, విటమిన్స్, దీంట్లో సెలీనియం ఉంటుంది. సెలీనియం వల్ల మనకి జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది అనమాట, పెరుగుతుంది. ఇంకా ఐరన్, B12 కానీ, విటమిన్ D కానీ ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి. మనకి ఎగ్ తిన్న వాళ్ళకైతే శనగలు కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా ఉడకబెట్టుకొని తినొచ్చు. సో చాలా ప్రోటీన్ ఇంకా అంతా విటమిన్స్ కానీ అన్నీ మంచిగా దొరుకుతాయి మనకి. మనిషికి వచ్చేసి ఒక 2 ఎగ్స్ అనమాట. ఇవన్నీ నేను ఒక్కదానికోసం కాదు. టేస్ట్ మాత్రం బాగున్నాయి, కాకపోతే కొంచెం పగిలిపోయినాయి. ఎండాకాలం కాకుండా వేరే వెదర్లో ఒకసారి తీసుకొని చూడాలి. ఎందుకంటే మామూలు ఎగ్ కన్నా ఈ ఎగ్ ఆన్లైన్లో తీసుకున్నది రేట్ ఎక్కువ పడింది, ఆల్మోస్ట్ డబల్. మామూలు ఎగ్ 6 రూపీస్ ఉంది. 6 ఎగ్స్ కంటే 36 రూపీస్ అవుతుంది అనుకోండి. ఇదైతే 77 రూపీస్ పడ్డాయి మాకు. కాకపోతే టేస్ట్ అయితే నచ్చింది నాకు. కంపల్సరీ ట్రై చేయండి. వీక్లో ఒకసారైనా సరే హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.